వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. ఈరోజు అయితే నేను ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. వ్లాగ్ ఇన్ ద సెన్స్ అంటే వ్లాగ్ అంటే ఇట్స్ నాట్ నార్మల్ అంటే నార్మల్ యాక్టివిటీసే కాకుండా అందులో చాలా ఉపయోగకరమైనవి కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూసేద్దాం. అయితే ఫస్ట్ నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్ బ్రేక్ఫాస్ట్ కాదు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. దేంతో అంటే స్ప్రౌట్స్తో. చాలామంది ఈ స్ప్రౌట్స్ గురించి చాలామంది కంప్లైంట్ ఏంటంటే ఈ స్ప్రౌట్స్ సరిగ్గా రావు, అంటే అవి చేయడం అంటే కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు అంటారు. కొన్ని అయితే స్ప్రౌట్స్ రావాలంటే స్పెషల్గా ఈ సీడ్సే తీసుకోండి, అప్పుడైతే మీకు బాగా ఈ స్ప్రౌట్స్ వస్తాయి కాబట్టి మీకు ఉపయోగపడతాయి అని దానికి ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా అమ్ముతారు. కానీ ఏంటంటే నేనైతే జనరల్గా మనకి జనరల్ మార్కెట్లో సూపర్ మార్కెట్లో ఏ దొరుకుతాయో అవే నేను తీసుకుంటాను. వాటితో చాలా బాగా స్ప్రౌట్స్ వస్తాయి. అవి ఎలాగో నేను చూపిస్తాను. అండ్ ఏంటంటే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి నార్మల్గా ఏంటంటే మనం సూపర్ మార్కెట్లో ఏమైతే కొనుక్కుంటామో పెసలు అవే అనమాట. దీని గురించి స్పెషల్గా నేను ఎక్కువ మనీ స్పెండ్ చేసి ఎక్కడో అంటే స్ప్రౌట్స్ రావడానికి స్పెషల్గా నేను ఇవైతే తీసుకోలేదు. ఈ పెసల్ని అంటే జనరల్గా మనం పెసర పప్పు అంటే వాడతాము. ఈ పెసలుకి ఇలా స్ప్రౌట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకా డబుల్ అవుతాయి అన్నమాట. సో ప్రోటీన్ ఫుడ్గా తీసుకున్నప్పుడు మనం ఈ పెసలు అదేవిధంగా ఏంటంటే కందిపప్పు ఇవన్నీ వాడతాం కదా. ఇది ప్రోటీన్ రిచ్ అండ్ ఆల్సో దీని బెనిఫిట్స్ అన్నీ మన అందరికీ తెలిసినవే కదా. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఏంటంటే ఎసిడిటీని తగ్గిస్తుంది, ఇంకా హార్ట్కి చాలా చాలా మంచిదనమాట. హార్ట్ సంబంధించిన డిసీజెస్ రాకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఒబెసిటీ. ఆ ఒబెసిటీని తగ్గించడానికి ఏంటంటే వెయిట్ లాస్కి కూడా ఈ స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎలా చేశానో చూపిస్తాను. ఎలా చేశానంటే చాలా సింపుల్ అనమాట. క్యాజువల్గా అంటే ఎలా చేస్తారు అందరూ ఎలా చేస్తారో అలాగే చేశాను. కానీ ఏంటంటే కొందరు నేను చాలా వాళ్ళ దగ్గర కంప్లైంట్ విన్నాను అనమాట. ఈ స్ప్రౌట్స్ సరిగ్గా రావు, అవి ఏంటంటే వాసన వస్తాయి, లేకపోతే కుళ్ళిపోతాయి ఇలా అనమాట. అలా కాకుండా నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక గ్లాస్ పెసలు తీసుకుంటున్నాను. ఈ పెసల్ని ఏం చేస్తామంటే ఒక 3 times అలా బాగా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఏమైనా పెస్టిసైడ్స్ లాంటివి ఉన్నా కూడా పోతాయి. అదేవిధంగా ఇవి 1 year పాటు వాటిని స్టోర్ చేస్తారు కదా. సో ఆ స్టోర్ చేయడానికి ఏమైనా ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏమైనా యాడ్ చేసినా కూడా మనం శుభ్రం క్లీన్ చేసేయాలి. ఎందుకంటే వాటిని మనం కుక్ చేయట్లేదు కదా, రాగా తింటున్నాం కాబట్టి పైన ఏమున్నా కూడా పోయేటట్టుగా శుభ్రం క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకుని నేను మార్నింగ్ చేస్తానన్నమాట. ఎప్పుడు కూడా మార్నింగ్ శుభ్రంగా ఇది అలా నానపెట్టేస్తాను. నానపెట్టేస్తే ఈవినింగ్కి నానిపోతాయి. ఈవినింగ్ నానిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఈ బాక్స్ చూడండి, ఇది స్ప్రౌట్స్ మేకింగ్ అనమాట. ఈ బాక్స్ దీని నిండా దాని చుట్టూ కూడా హోల్స్ ఉంటాయి, అలాగే లిడ్కు కూడా హోల్స్ ఉంటాయి. కిందనైతే మాత్రం ఏం హోల్ ఉండదు, నార్మల్గానే ఉంటాయి. అయితే ఇందులో ఆ నానిపోయిన పెసలు వేసేసి ఇలా చుట్టూ తిప్పండి. అందులో ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేసి ఆ పెసలు ఇందులో ఉంటాయి, అందులో ఎయిర్ అది కూడా బాగా వెళ్తుంది కదా. సో ఏంటంటే స్ప్రౌట్స్ చాలా ఈజీగా వస్తాయి. అసలు స్ప్రౌట్స్ రాకుండా ఉండడం అనేది లేదు. నార్మల్ జనరల్ స్టోర్లో తీసుకున్నవే అయినా సరే చూసారు కదా ఎలా వచ్చాయి స్ప్రౌట్స్ అనేవి. మొలకలు చాలా బాగా వచ్చాయి. ఇది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి మొలకలు వచ్చేస్తాయి. అవి మనం పచ్చిగా తినాలంటే తినేయచ్చు. ఏంటంటే ఎక్కువ తినలేం కదా. సో 1 glass అంటే చాలా ఎక్కువ వస్తాయి. సో అటు తిడుతూ కొంచెం తినేస్తాను అనమాట. ఏమైనా మిగిలితే కనుక సాయంత్రంకి ఇలా స్నాక్స్లా చేసేస్తాను అనమాట. అంటే ఒక పెసరట్లా కానీ వడలా కానీ, లేకపోతే ఆ కొంచెం ఉంటే కనుక నార్మల్గా తినేస్తాను అనమాట. అయితే నేను ఇది పెసరట్టు ఎలా చేస్తున్నానంటే ఈ పెసలు మొలకలు వచ్చినవి ఉన్నాయి కదా, వాటితో పాటు ఇంకొంచెం చాలా కొంచెం ఉన్నాయి కదా. సో దాంతోపాటు ఇంకొంచెం పెసరపప్పు నానబెట్టాను అనమాట. ఒక 1/2 hour ముందు నానబెట్టిన తర్వాత అది ఇది కలిపి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేటప్పుడే కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం మసాలా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో కొంచెం అల్లం కలిపి మిక్సీ చేస్తాను అనమాట. చేసిన తర్వాత తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ కూడా యాడ్ చేసి శుభ్రం చేతితో కలిపేసుకోవాలి. ఎందుకంటే గరిటతో అంటే సరిగా కలవదు, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. రెస్టారెంట్లో మనకి పల్చగా ఉంటుంది కదా పెసరట్టు, దానికంటే కూడా ఇదే నాకు ఇష్టం. అదైతే తినాలనిపించదు ఎందుకో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వడ చేసుకుంటాం కదా, వడ అలాగా అంత టేస్టీగా ఉంటుంది. కానీ డీప్ ఫ్రై చేయం కాబట్టి అంత ఆయిల్ అనేది పేల్చదు. ఇది కొంచెం ఆయిల్ సరిపోతుంది. కానీ దీనికి ఏంటంటే నెయ్యి వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి వేసాను అనమాట. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
ఇలా స్ప్రెడ్ చేసుకుని కొంతసేపు ఉంచేస్తే కనుక అది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. బాగా వేగిన తర్వాత చూసుకుని తిరగవేసేసుకుంటాం. తిరగేసుకొని ఇంకొంతసేపు ఫ్రై అయిన తర్వాత అది అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో స్ప్రౌట్స్తో చేసాం కాబట్టి హెల్దీ అనమాట. ఇలా అనమాట. మనం స్ప్రౌట్స్ మనం తినగలిగితే తినొచ్చు, లేకపోతే దాంతో కొంచెం పచ్చిమిరపకాయలు, స్ప్రౌట్స్తో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం చాట్ మసాలా అది వేసుకుని కూడా తినొచ్చు. అంటే హెల్దీ అన్నప్పుడు మనకి కొంచెం దానికి టేస్ట్ని యాడ్ చేస్తే మనం హ్యాపీగా తినేయచ్చు కదా. దీనికి ఈ పెసరొట్టికి మనకి కెచప్ అయితే చాలా బాగుంటుంది. టమాటో సాస్ కానీ కెచప్ కానీ అయితే చాలా బాగుంటుంది. ఇదనమాట. అయితే ఈరోజు వ్లాగ్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే చాలా ఒక ఇంపార్టెంట్ విషయం జరిగిందనమాట. మార్నింగే జరిగింది. సో అప్సెట్ అయిందనమాట మైండ్. సో ఏంటంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా ఇట్స్ 10 o'clock 10:30 అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం కూడా మార్నింగ్ ఏం జరిగిందో చెప్తాను. ఎందుకంటే మనం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అంటే రానంత వరకు రాలేదు కదా, పర్వాలేదు అనుకుంటాం. కానీ ఈ కరోనా వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయో ఏంటో అది కూడా మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఈవినింగ్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఈవినింగ్ క్లీనింగ్తో పాటు ఈ క్లీనింగ్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేవిధంగా ఈ బింది ఉందో చూసారుగా, ఇది రాగి బింది అనమాట. రాగి బిందులో నీళ్ళు తాగితే చాలా హెల్దీ. అది ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేస్తుంది రాగి బిందులో నీళ్ళు. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఈ రాగి బిందె అంటే కొంచెం అంటే షైన్ అనేది ఉండదు కదా. సో చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండదు. అంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి దానికి కూడా చాలా టైం పడుతుంది. అంటే అదే ఉద్దేశంతో చాలామంది వాడరు. కానీ ఇది క్లీనింగ్ చాలా ఈజీ. అసలు ఎంత ఈజీ అంటే, నార్మల్గా మనం డిషెస్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. చూసారు కదా, అసలు ఇలా మామూలుగా మనం ఎలాగైతే డిషెస్ క్లీన్ చేసుకున్నామో అలా క్లీన్ చేసుకుంటే అసలు అది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఆ షైన్ అన్నది ఇలా మనకి దాన్ని రబ్ చేస్తుంటుంటే వచ్చేస్తుంది కదా. చాలా ఈజీ అనమాట. అదేమంత పెద్ద కష్టం కాదు. కాకపోతే దానికి కొంచెం సాల్ట్ అదేవిధంగా అండ్ చింతపండు అనమాట యూజ్ చేసి, అంటే సోప్ నార్మల్ డిష్ వాష్ సోప్ లిక్విడ్ అలా కాకుండా ఈ రెండు యూజ్ చేస్తే చాలా ఈజీగా, అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇది నేను 2 days నుంచి తోమలేదనమాట. అందుకని అలా అయిపోయింది. ఏ రోజుకు ఆ రోజు మనం ఎలాగ డిషెస్ క్లీన్ చేసుకుంటాం అలాగే క్లీన్ చేసుకుంటే కనుక ఇంకా చాలా ఈజీ అవుతుంది అనమాట ఇది. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో ఉంటే కనుక వాటిని ఎక్కడ మూల పడేయకుండా కష్టం క్లీనింగ్ అనేసి దాన్ని వాడుకోండి, చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటే మన పూర్వం ఏవైతే మంచి హ్యాబిట్స్ మనం మిస్ అయిపోయామో, మనం చేయకుండా వదిలేసామో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. ఈ కరోనా వల్ల అంటే నష్టం వచ్చింది, అదేవిధంగా లాభం కూడా వచ్చింది. ఎందుకంటే మన పూర్వ పద్ధతులు ఇవన్నీ కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాము. ఈ కషాయాలు తాగడం, ఆవిరి పట్టడం, ఇవన్నీ కూడా. ఆవిరి పట్టడానికి కూడా చాలా ఈజీ మెథడ్ ఉంది. అది నేను రేపటి వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. అయితే ఇప్పుడైతే ఇది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. రోజు క్లీన్ చేసుకుంటే మామూలుగా డిషెస్ ఎలా క్లీన్ చేసుకుంటాం అలాగే క్లీన్ చేసుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా మెరిసిపోతుంది అనమాట. సో చూసారు కదా, చాలా ఈజీ. ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా వాడండి. అది బయట పడేయద్దు, వాడడం మానేయద్దు. ఏంటంటే నేను ఏం చేస్తానంటే రోజు ఈవినింగ్ నైట్ వాటర్ వేసేస్తాను అనమాట. నైట్ వాటర్ వేసేసి ఉంచేస్తాను. సో మార్నింగ్ తాగడానికి పనికొస్తుంది అనమాట. కొంచెం వేడి చేసేసి, అంటే మరిగించను, నీళ్ళని వేడి చేసేస్తాను. వేడి చేసేసి ఆ నీళ్ళని రోజు మార్నింగ్ తాగుతాను అనమాట. రోజు గోరువెచ్చని నీళ్ళు తాగాలి కదా, అది మాత్రం మర్చిపోవద్దు. గోరువెచ్చని నీళ్ళు తాగడం, అదేవిధంగా ఎక్కువ విటమిన్ సి వాడడం, ఇదంతా మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చెప్పాను కదా మార్నింగ్ ఒకటి జరిగిందని. ఏంటంటే మాకు పక్క అపార్ట్మెంట్లోనే అనమాట కరోనా వచ్చింది. సో అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి అస్సలు భయపడకుండా ఉండాలి. ఎందుకంటే భయపడితే ఇంకొంచెం ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ వ్లాగ్ మొత్తం చూడండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మొత్తం క్లీనింగ్ అయిపోయింది. నాకు నైట్ అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, ఇలాంటి సింక్లో పెట్టేది, అది పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ కాక్రోచెస్ అవి రాకుండా ఉంటాయి. సో చూసారు కదా, మార్నింగ్ లేచి చూసేసరికి ఏంటంటే ఫుల్ హడావిడిగా ఉంది. అంతా మా ఇంటి ముందు అంతా చాలా హడావిడిగా ఉంది. ఏంటంటే పక్క అపార్ట్మెంట్లో ఒక ఆయనకి వచ్చిందని మొత్తం జీవీఎంసీ వాళ్ళు ఇంకా చాలామంది స్టాఫ్ అనమాట చాలా వచ్చి చాలా హడావిడి చేశారు. ఒక వ్యాన్ తీసుకొచ్చారు. ఆ వ్యాన్లో ఆయన పీపీడీ కిట్ వేసి తీసుకెళ్లారనమాట.
అంటే ఏంటంటే ఆ వ్యాన్లో ఒక్కొక్కరికి అలా కాదు, అందులో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.